హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ ల్యాంప్ని అయితే రిపేరింగ్ అయితే చేద్దాం అన్నమాట. 30 వాట్ ల్యాంపు. ఏం లేదు ఫ్రెండ్స్, దీనికి సప్లై వైర్ అనేది అయితే పోయింది, అదే మార్చుదాం. దీనికి 4 పక్కల 4 స్క్రూలు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ 4 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకుందాం. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఒక 30 వాట్ హుక్ అనేది అయితే ఉంది ఇందులో. ఈ సోప్ వైర్లో మనం వైర్ కనెక్ట్ చేసేయడమే డైరెక్ట్. దీనికి 2 కోర్ వైర్ అనేది వేస్తున్నాం అనమాట. కొమ్మున్న నలగదు. ఆ పాత వైర్ సిల్క్ వైర్ కావడం వల్ల నలిగిపోయింది. ఓకే, ఈ పాత వైర్ ఏం లేదు. ఆ పాత వైర్ని రిమూవ్ చేసి ఈ వైర్ని లోపలికి అనేది పెట్టి ఒక చిన్న ముడివి అనేది వేసుకోవాలన్నమాట. ముడేయడం వల్ల మనం ల్యాంప్ని ఒకవేళ వైర్తో లాగినా కూడా వైర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఈ ముడి అనేది ఇస్తాను, వైర్లు కూడా కలిపేసాను. దీనికి పీవీసీ టేప్ ఇన్సులేషన్ నీట్గా తీసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా బాడీకి వచ్చేది అనమాట. బాడీ షార్ట్ అయిందంటే మనకి షాక్ కూడా అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, దీన్ని బిగించేసి 4 స్క్రూస్ కూడా బిగించేద్దాం దీనికి. దీని 4 స్క్రూస్ యథావిధిగా అనేది మనం స్క్రూ డ్రైవర్ ఇచ్చుకొని టైట్ చేసుకుని ఇప్పుడు మీకు దీని పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తాను. ఇది ఎలా వెళ్తుంది, మనం వేసిన వైర్ పనిచేస్తుందా లేదా అనేది అయితే మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం రూమ్ లో లైట్లన్నీ ఆపేసాను. ఈ ల్యాంప్ కూడా ఆన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ల్యాంప్ అయితే బాగానే వెలుగుతుంది. లైటింగ్ కూడా ప్రాపర్ గానే కవర్ చేస్తుంది అనుకోండి, పర్లేదు. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి లైటింగ్ అయితే బాగానే వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఫైనలీ గైస్, ఈ వీడియో అనిపించినది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో దాని లాంటి వీడియోలు మన ఛానల్ చాలా ఉన్నాయి కూడా చూడండి. బై ఫ్రెండ్స్.